పార్టీ అధికారంలోకి రాబోతుంది, కేసీఆర్ ఖమ్మం డాక్టర్ అని చెప్పి నిన్న ఖమ్మం సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. 117 మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తున్నాము, రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము అన్ని నిన్న రైతు భరోసా, రైతులకు నిన్న డబ్బులు వేస్తున్నాము. నిన్న ఖమ్మం సభతోటి రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మంలో నిన్నటికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిన్నటికి పూర్తయిపోయింది. నిన్న డబ్బులన్నీ వేయడం జరిగింది. వేసిన క్రమంలో సందర్భంలో భవిష్యత్తులో డీలిమిటేషన్ అయితే సీట్లు పెరుగుతాయి కాబట్టి 2 సార్లు ఓడిపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్గా ఒక నాయకుడిగా ఎదుగుదలలో నాకు ఓటు ద్వారా నన్ను ప్రోత్సహించింది మొదటి నుంచి కూడా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా ఫాలోవర్సు, నన్ను అభిమానించేవాళ్ళు అందరూ. నేను ఇప్పుడు చాలా సందర్భంలో దసరా కూడా చెప్పిన, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మల తినండి కాదు, వచ్చే ఎన్నికలు గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, తెచ్చుకుంటాము. 117 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాము ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట 100% అదే జరుగుతుంది. ఆ విశ్వాసం ప్రజల మీద మాకు ఉన్నది. అందుకే నిన్న మాకున్నటువంటి నమ్మకము, విశ్వాసము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మా యొక్క ఆలోచనని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పడము, అది ఎన్నికలు 2.5-3 ఏళ్ళు ఉన్నప్పటికీ చెప్పడము కార్యకర్తల్లో, నాయకుల్లో ఇంకా చురుగ్గా పనిచేయడానికి ఈ యొక్క స్టేట్మెంట్. అది కాకుండా ఒక విశ్వాసం. ఎందుకంటే మా గవర్నమెంట్ మేము మ్యాక్సిమం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని చేయాలో అన్నీ చేసినాం, మెయిన్ అన్నీ చేసినాం, కొన్ని ఉన్నాయి చేస్తాం. పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు అన్నీ చేయలేదు, చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ డబ్బులు లేకపోయినా ఖజానాలో సమకూర్చుకొని కాంగ్రెస్ గవర్నమెంటు అన్ని కార్యక్రమాలు అదే శాసనం. అది మాట అంటే మాటే. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా, ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. రాజు ఉన్నాడు, చాలామంది ఉన్నారు, ఇంకా లిస్టు. రామరెడ్డి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మా నరసింహారెడ్డి అయితే చాలామంది గ్యాంగ్ ఉన్నారు. చూద్దాం, టైం ఎట్లా డిసైడ్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయింది. ఇంకో డౌట్ ఏంది మీకు? నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము
ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. సిద్దిపేట హరీష్ రావు మీద పోటీ చేయమని చేస్తారు. ఒకటి మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావు అంటే చేస్తా. మా జిల్లా ఉమ్మడి జిల్లా కదా సిద్దిపేట. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగా ఏదైనా ఉందనుకో ఆడ పోయి ఏరా జగరెడ్డి అంటే ఆడ పోయి చేస్తాం. సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ గజ్వేల్ నర్సరెడ్డి ఉన్నాడు కదా. ఒకవేళ పార్టీ పార్టీ చెప్పుదాక ఆడ ఆల్రెడీ ఉన్నాడు. ఆడు ఉన్నాడా పాపం నర్సరెడ్డి ఉన్నాడు. నర్సరెడ్డి కూతురు ఉన్నది. సరే ఎమ్మెల్యేలు అంత తోపులు కాదంటున్నారు ఎట్లా? ఇప్పుడు అల్టిమేట్ మళ్ళీ నేను చెప్తున్నది, నేను జగ్గారెడ్డిని ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకుడిని, లీడర్ని. నేను ఎక్కడ దాకా పనితనం దగ్గరనే, నేను పని చేసే దగ్గరనే తోపుని, పని చేసుట్ల తోపుని, కానీ డిసిషన్ల తోపుని కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ ఎవరు? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ఖార్గే గారు ఉంటారు. ఇప్పుడు ఈడ తోపులు ముగ్గురు. ఈడెవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అండ్ నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు. వీళ్ళే. తర్వాత జిల్లాలకు పోతే జిల్లా ప్రెసిడెంట్. అర్థమైంది కదా? ఇప్పుడు నేనున్న సపోజ్ జగ్గారెడ్డి, నేను బయట పెద్ద తోపు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇది అయిపోయింది. ఇంకేమన్నా ఏం సార్ ఎన్నికల పోటీకి సంబంధించి సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు. అంతేనా? ఈ మాట అన్నాడు. ఏం దఖలియా దేంట్లా, మీరు నన్ను ముఖ్యమంత్రి చేస్తున్నారు, గవర్నమెంట్ తెలంగాణ నన్ను చేస్తున్నారు సార్, నాకు నేను దఖలియా, మీరు క్యాండిడేట్లను సెలెక్షన్ చేయండి, అన్నీ చూసుకోండి, నేను పర్సనల్గా వాళ్ళు వీళ్ళని చెప్పా. అందుకే కదా, దాంట్లోనే కదా అంత దగ్గరైన పటేల్ రమేష్ రెడ్డి కూడా అక్కడనే రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పించుకోలేకపోయాడు? అధిష్టానము దామోదర్ రెడ్డి గారు మొదలు నుంచి ఉన్నాడు కాబట్టి, ఉత్తమ్ రెడ్డి గారు అందరూ కూర్చున్నారు, దామోదర్ రెడ్డి గారు మొదలు నుంచి ఉన్నారు కాబట్టి అతనికే ఇవ్వాలనుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను రాను బయట పటేల్ రమేష్ రెడ్డి సంజాయించుకున్నాడు. సరే అక్కడ దామోదర్ రెడ్డి మొదలు నుంచి ఉన్నాడు, అయిపోయా క్యాండిడేట్. సరే పరిస్థితులు అనుగుణంగా దామనే ఓడిపోయింది, అది వేరు. వేమన నరేందర్ ఉండే, ఆయన కూడా టికెట్ అడిగిండు. ఆడ మొదటి నుంచి ఎవరున్నారు? అది రిజర్వ్ అయింది. ఇంకో దగ్గర అడిగిండు, రాజేందర్ దగ్గర అడిగిర్రు. రాజేందర్ కూడా మిస్ అవుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి చలో గాంధీబాయ్ అని నరేందర్ సంపాదించుకున్నాడు. అందుకే మొన్న నరేందర్కి ఆడ మిస్ అయ్యింది కాబట్టి రాజ్యసభ ఇచ్చాడు. అంతే కదా? అంటే అందరు పార్టీ లైన్లోనే ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పార్టీ లైన్లోనే ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు దయచేసి మొదటిసారి గెలిచిన రెండోసారి ఎట్లా గెలవాలని ఆలోచన చేసుకోండి. పార్టీ సిస్టమ్ ఎవరు దాటినా ఎవరు తప్పినా ఒక్కసారి ఢిల్లీ కళ్ళు ఎర్ర చేసిందంటే మళ్ళీ కన్వర్గ్ అయిపోతాం అందరం. చాలయా? నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది ఇక్కడ? మళ్ళీ పిసిసి, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసిసి. అందుకే పర్మనెంట్ ఎవ్వడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్, డిసిషన్ అంటే ఎవరు? టికెట్ ఇచ్చేటోడు, అసలైన మొగడు టికెట్ ఇచ్చేటోడే. అర్థమైందా? ఇప్పుడు నేను జగ్గారెడ్డి ఉన్నా,
నాకు ఆ టైంకి నాకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తా? ఎగిరిపోడే రా. ఇక పర్సనల్గా నేను పులిని ఇక సింహాన్ని ఇవన్నీ ఇక చెప్పనిక బాగానే మీ బ్రేకింగ్లో పనికి వస్తే కానీ ఓట్ల కాడి ఆడ పనికి వస్తే నేనే ఉన్నా. అందరూ రాష్ట్రం అంతా అంటారు ఏమో జగరేడు గాల్లో గెలుస్తాడు, గాలి లేదురా నాయన ఎగిరిపోయినాము. ఎందుకు ఓటమనేది చెప్పడం వేస్ట్ అదంతా. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రెండోసారి టికెట్ రాకపోతే కనుమరుగైపోతారు రాజకీయంగా, రెండోసారి గెలవకపోయినా అవుట్ అయిపోతారు రాజకీయంగా. నా అనుభవం, నా వ్యక్తిగత అభిప్రాయంలో చెప్తున్నా, నా వ్యక్తిగత రాజకీయంగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. అంతేనాది. మొదటిసారి గెలిచినోడు రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్లో. రెండోసారి ఓడిపోయినా, రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్. విన్నారా? అల్టిమేట్ 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నా మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నాన్ని అందరము సమర్థిస్తాము, అలా నో డౌట్. ఇక్కడ వ్యక్తి కాదు, పార్టీ, సంస్థ, వ్యవస్థ. రేవంత్ రెడ్డి ఉన్నాడు, బాధ్యత ఆయనదే, ఆయననే చూసుకుంటాడు అంత. అంతే కదా. నేను ఎప్పుడూ సిస్టమ్కే పనిచేస్తా. ఆర్గనైజేషన్ వ్యక్తుల కంటే ఆర్గనైజేషన్ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆర్గనైజేషనే వ్యవస్థని కాపాడుతుంది. పార్టీ ఉంటేనే మేము, పార్టీ లేకపోతే మేము అని విర్రవీగితే రాజకీయాలలో నడవదు. నేను అన్నోళ్ళు మంచి మధ్యలో కొట్టుకపోయారు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూసిన, పార్టీ అంటుండే ఫస్ట్ టైం. రోషయ్య గారిని చూసిన, ఆయన పార్టీ ఫస్ట్ అంటుండే ముఖ్యమంత్రిగా. కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, ఫస్ట్ పార్టీ అంటుండే. ఉత్తమ్ రెడ్డి అయినా అదే అంటాడు, వెంకటరెడ్డి అయినా అదే అంటాడు, శ్రీధర్ బాబు అయినా అదే అంటాడు, ఇంకా మీతోళ్ళు అదే అంటారు. ఆఖరి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందు మీరు ఏమన్నా డిసైడ్ చేసుకోండి, టికెట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీరే పార్టీ ఏం చెప్తే అదే నేను ఫాలో అయితే తిరుగుతాను అన్నాడు.